అసలు దేవుడు కట్టబడాలంటే నీ దగ్గర ఉన్న దేవుడిని నువ్వు దర్శించాలి. అవును. ఎట్లా దర్శిస్తారు? మీరు వ్యక్తిగా దేవుడిని మిమ్మల్ని మీరు ఎట్లా దర్శిస్తారండి? సతీష్య భావన అని చెప్తుంటే ఇక్కడ భావనగా ఉన్న తాను తన భావనకు ఆధారమైన తత్వాన్ని గుర్తించడం, దర్శించడం వీలు పడుతుందా? మరేంటి ఉపాయము? వ్యక్తిగా ఉండడం ఒకటి ఒక ఉపాయం వ్యక్తిగా ఉండడం. భావన ఎవరికి అని పిలుస్తుంది? భావన స్పష్టంగా చెప్తున్నారు. శ్రీపాద కామేశ్వరి మీరు అనుకుంటున్నారు కాదు, శ్రీపాద కామేశ్వర భావన చెప్పేశారు స్పష్టంగా గురువు గారు. అప్పుడు ఈ భావన ఎవరికైనా కదా మీరు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు నాకు అది జవాబు వస్తుంది. మరి నేనెవరినైనా మరొక ప్రశ్న తీసుకున్నప్పుడు మీరెవరో మీకు అనుభవానికి అందుతుంది. అప్పటి వరకు ఈ ప్రశ్నని విడిచిపెట్టకూడదు. ఇక్కడ ఒక రెడీమేడ్ సమాధానం ఒకటి ఇచ్చారు, అది పనికిరాదు మనకి. ఏమిటే ఆ రెడీమేడ్ సమాధానం అంటే సతీష్ అనే భావన ఎవరిది అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయన వేసుకోవాలని చెప్పారు. దానికి దొరికే సమాధానము నేను సమాధానం చెప్పేశారు. ఆ సమాధానము రెడీమేడ్ అయిపోయింది కదా, మీకు ఎట్లాగా అనుభవం పడుతుంది? మీరు నేను అనే అనుభవము మీతో సహా సకలాన్ని మీలో పెట్టుకున్న నేనుగా ఉన్నాననే అనుభవంగా ఉన్నారా, లేక మీ సకలంలో భాగమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను అనే అనుభవంగా ఉన్నారా అనే దాన్ని బట్టి కదా నేను అనుభవం ఉంటుంది. రెండు నేను అది నేను అనే తన గురించి తాను చెప్పుకునేటప్పుడు నేనని చెప్తుంది. వ్యక్తిగా ఉన్న తాను కూడా తన గురించి తాను చెప్పుకున్నప్పుడు నేను అని సంబోధించడం జరుగుతుంది. మరి ఏకకాలంలో రెండు నేను ఉండే అవకాశం ఉండదు కదా, ఉన్నది ఒకటే నేను కావాలి కదా. ఈ నేనుంటే ఆ నేను మరుగైపోతుంది, ఆ నేనుంటే ఈ నేను ఉండి లేనిదైపోతుంది. ఇక్కడ ఒక సమాధానం ఇచ్చేసారు. ఆ నేను దానికి దొరికే సమాధానము నేనని. నేనంటే విషయం చెప్పేస్తున్నట్టు అయిపోయింది చివరికి. ఆ నేను సతీష్ కాదని, సతీష్ కాదని అనుభవంగా ఉండడం ప్రధానం కదా, సతీష్ కాదని తెలియడం ప్రధానమా? సతీష్ కాదని అనుభవం ప్రమాదం నేను నేనే గాని కామేష్ కాదని అనుభవం ప్రధానం. అవునండి. కామేష్ గా ఉండి నేను నేనే కామేష్ కాదు అని తెలియడం, ఆ విషయం తెలియడం ప్రధానమా? విషయం తెలిసినట్టు అయింది ఇక్కడ. విషయాల దగ్గరికి వచ్చేసి విషయం తెలుసుకుని విషయాన్ని పట్టుకుని మనం ఏలపడుతున్నాం అని చెప్పేసి గురుగారు చాలా సందర్భాల్లో ఒక మాట ప్రయోగిస్తూనే ఉంటారు. ఏమి ఆ మాట అంటే, మనం ఎంత క్లారిటీగా ఎంత స్పష్టంగా చెప్పుకున్నా ఇది అసలు కాదు, చెరిపేయమని. చెరిపేయమన్నప్పుడు ఈ మాట ఉంచుకోమన్నా చెరిపేయమన్నా. గురుగారు చెరిపేయమంటలో ఆంతర్యమేమి? ఊరికే మీరు అడిగారు కాబట్టి చెప్పడం జరిగింది, కానీ దీన్ని ఇది ప్రధానం కాదు, దీన్ని వదిలేసి నీ అనుభవాన్ని పట్టుకుని ఉండమని. అది ప్రధానం. అక్కడ నీ అనుభవంలో నువ్వు ఉంటావు, నీతో సహా సకలము నీలో ఉన్నట్టు ఉండదు అనే అనుభవం నీకున్నప్పుడు ఇప్పుడు భావన నుంచి తనకే అనుభవంగా ఉంటుంది. ఇప్పుడు గురుగారు మాట్లాడి కూడా గురువు గారు తనతో సహా సకలము తన కళలోది భాగంగా ఉంటుంది. ఇప్పుడు ఆ గురువు కూడా కళ్ళవారు కావాలి సతీష్తో పాటు. అలా మీతో పాటు మీ కళ్ళలో భాగమైనప్పుడు మాత్రమే మీరు ఆ విషయాన్ని గుర్తించిన వారుగా అవుతారు. కాబట్టి ఎవరికో చెప్పిన మాటలు మనం చదువుకోవడానికి ప్రయోజనం అంటే మనకి ఇప్పుడు అప్లై చేసుకుని చూసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఒకంటారు మళ్ళీ అప్లై చేసుకోకుండా ఊరికే చదివినా ప్రయోజనం ఉండదు. ఏమి ప్రయోజనం అంటే చెరిపేమని నేను చెప్తున్నాను. ఎప్పుడు చెరిపేస్తాం మనం? మీకు అప్లై చేసుకుంటే చెరిపేయచ్చు, అవసరం లేదు జీవిత పని. అంటే ఎవరికి వారు ఈ మాట తనకే చెప్పారు గురువు గారు అని అప్లై చేసుకోగలగారు. చూసుకుంటే ఆ మాట చెరిపేయచ్చు. చెరిపేస్తే తన నుండి ఉత్పన్నం అవుతుంది.
ఆ సమాధానం తన నుండి రావాలని. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా మీరు మీరు కామేష్ శ్రీపాద కామేశ్ అని అనుకుంటున్నారు. కాదు కాదు, శ్రీపాద కామేశ్ భావనలు కాదు, శ్రీపాద కామేశ్ భావన అని చెప్పారు గురువు గారు. చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? వీటిని నేను నిజం అనుకుంటున్నాను, ఎప్పుడు కాదు కదా, అయితే నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం వస్తుంది మీ నుండి. మీ నుండే రావాలి ఆ సమాధానం. బయట వారు చెప్పిన సమాధానం మనకు పనికిరాదు. అది రెడీమేడ్ కదా, ఏదో మాట చెప్పాడు, మళ్ళీ చెప్పుకోవడానికి పని చేస్తారు. ఇలాగా సత్సంగం పేరు పెట్టుకుని చదువుకోవడానికి పనికి వస్తుంది. ఇలా రాసి పెట్టుకున్నాం కదా. మీ అనుభవానికి పనికి వచ్చేది మీ లోపం నుండి వచ్చేది కదా. అట్లాగ వచ్చినప్పుడు మీరు మేలుకొనడము కింద చెప్పారు కదా, ఆ కరణ కొనసాగించడం జననం అవుతుంది, కొనసాగించడం జీవితం అవుతుంది. మేలుకొనడము కళలోకి ప్రవేశించడం జననం అవుతుంది, కొనసాగించడం జీవనం అవుతుంది, నిద్రపోవడం మరణం అవుతుంది. 2 రోజులు జరిగే సంఘటనే కదా, సాక్షిగా ఉంటారనమాట. ఈ జనన మరణ జనన జీవన మరణానికి సాక్షిగా ఉంటారు చాలు. ఇంకా ప్రత్యేకించి జననం ఏముంది, జీవనం ఏముంది, మరణమే ఉంది. మీ ఎదుట పడ్డది స్టార్ట్ అయింది జననము, కొనసాగుతుంది జీవనము, నిద్రపోయారు మరణము. కొత్తగా జీవనము, కొత్తగా మరణము, కొత్తగా జననం ఎక్కడ ఉంది? ఇంకప్పుడు మీ అనుభవంలోకి వచ్చేస్తారు. అవునండి, అనుభవంలోకి వస్తే అయిపోయింది అక్కడ. ఇంకా ఇప్పటివరకు అనుభవంలోకి రాసి ఇప్పటి వరకు అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? అది తనది కావాలి, ఆ ప్రశ్న తనది కావాలి. అప్పుడు ఆ సమాధానం తన నుండి తనకు రావాలి, ఆ సమాధానమే తానవ్వాలి కదా. అంతే అండి, సమాధానమే తాను అవ్వాలండి, అది కరెక్ట్. సమాధానమే తాను కావాలి. సమాధానమే తానైతే ఇంకా మళ్ళీ ఇంకో ప్రశ్న ఉండదండి, అక్కడ అయిపోయింది, అక్కడ అంతా ఇంకా అయిపోయింది. అయితే ఒక చిన్న డౌట్, అంటే డౌట్ కాదు గురుగారు, ఏమనుకోద్ది ఇట్లా అడుగుతున్నానని. ఇప్పుడు గురువు గారి కళ్ళల్లో తేజస్సు చూసి సతీష్ గారు అడిగారు. ఇప్పుడు మనకి గురువు గారు అంటున్నారు, అది నాలో ఉన్నది కాదు, నీలో ఉన్న తేజస్సు అలా నీకు కనిపిస్తోంది నాకు అని చెప్పి అంటున్నారు. ఇంకో అర్థం కూడా వస్తుంది, ఉన్నది ఒకటే కాబట్టి నువ్వు నీ శక్తిని చూస్తున్నావు అన్నట్టుగా ఉంది. అంటే నువ్వంటే అక్కడ సతీష్ కాదండి, సతీష్కి ఆధారమైనటువంటి శక్తి. అయితే ఆ శక్తి ఇప్పుడు అదే నేను ఎవరి కళ్ళలోనైనా చూసినా నాకు అలాగే కనిపించాలి కదా గురుగారు. అయితే మరి అదే శక్తి నాకు కనబడాలి కదా, అంటే అది నా దృష్టిని కనబడాలి కదా, గురువు గారిలోనే కాదు, ఎవరు చూసినా కనబడాలి కదా. వెళ్ళేటప్పుడే ఇక్కడ గురువు గారు బోర్డు పెట్టుకుని వెళ్ళేది కదండి, బోర్డు తగ్గించి వెళ్ళేది కదా. నేను మనసు దానికి అక్కడ కనిపిస్తుంది. కూడా కనిపించేది కదా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, ఇంటి వెనకాల ఉన్న వాళ్ళకి. ఆ ఇంటి వెనకాల పాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఒకరోజు కూడా వచ్చి గురువు గారికి దండం పెట్టుకున్నట్లేదు. మీరు కనిపిస్తే వాళ్ళు కూడా కనిపించేది కదా అంతే. కాబట్టి మీరు చూసే మీ దృష్టిని బట్టి అక్కడ సృష్టి ఉంటుందన్నమాట. మీ సృష్టి గురువు అనే భావంతో వెళ్ళారు కాబట్టి అది గురువు దర్శనం అవుతుంది. ఆ గురువులో కాంతి కనిపిస్తుంది, ఆ తేజస్సు కనిపిస్తుంది, ఆ జ్ఞానం కనిపిస్తుంది. అదంతా మీ దగ్గర ఉన్నదనే చెప్పాలి. మీ దగ్గర లేనిది బండసూత్రం అవుతుంది. మీ దగ్గర లేనిది కానిది సృష్టిలో కనిపించదు, వినిపించదు, అనిపించదు. ఇది బండసూత్రం. ఏమి బండసూత్రము చెప్పండి. నా దగ్గర లేనిది సృష్టిలో కనబడదు, వినబడదు, లేనిది సృష్టిలో కనిపించదు, వినిపించదు, అనిపించదు. 3 కనిపించదు, వినిపించదు, అనిపించడమే కదా. మూడు అంతే కదండి, మొత్తం సృష్టి అంతా మూడు అదే కదండి. మీ దగ్గర ఉన్నదే. ఎక్కడ కనిపించినా, ఏది వినిపించినా, ఏది అనిపించినా అది మీ దగ్గర ఉన్నదే.
అవును సార్. ఇంకో విషయం ఏమంటే గురువు గారు నీవు 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 అని సంబోధిస్తున్నది మీరెవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారో ఆ మిమ్మల్ని కదా. అవును. అవును. ఆ మీ అనేది మీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ మీ చే చూడబడేదంతా మీదే మీరు అవుతారు. నేనే అవుతానండి. అంత నాకంటే భిన్నంగా అప్పుడు ఆ ఉండదు ఇంకా. కాంతి మీదే అవుతుంది, ఆ జ్ఞానము మీదే అవుతుంది, ఆ ప్రకాశము మీదే అవుతుంది, ఆ మాటలు మీదే అవుతాయి, ఆ ప్రపంచమే మీదే అవుతుంది. అవునండి. ఇప్పుడు గురువు గారు ఎవరిని మీరు మీరు సంబోధిస్తున్నారో ఆ మీరుగా మీరు ఉన్నప్పుడు కదా అనుభవం ఉంటుంది. అవును. ఉమ్. మీరు అలా అనుకుండా ఇప్పుడు సతీశాన్ని సంబోధించారు ఆ ఎట్లా మీరే ఉన్నారనుకుందాము. కామెంట్స్ గా మిమ్మల్ని మీరు చూస్తే ఆ అనుభవం మీకు ఎందుకు ఉంటుంది? నేను గురువు గారి దగ్గరికి వెళ్ళాను, గురువు గారు ఇంత గొప్పగా బాగు చేశారు నాకు అని స్పష్టంగా మీరు చెప్పొచ్చు, గుర్తుపెట్టుకుని కూడా ఆ మాట. అంత మాత్రం చేత అనుభవం మీకు ఎట్లా వస్తుంది? మీరు మీరు మీరని సంబోధిస్తూ మీరు ఎవరుగా ఉన్నారు ఎదురుగా ఉన్నారు ఆ మీరుని కదా మీరని సంబోధించారు. సతీష్ అవును. భావన అని చెప్తున్నారు కదా, సతీష్ కళలో భాగమని కదా చెప్తున్నారు. ఉమ్. ఆ సతీష్ ఉన్నది మీరు అనుకున్నాం కాసేపు. అప్పుడు ఆ సతీష్ ఉన్న మీకు మీ అనుభవం ఎందుకుంటుంది? సతీష్ అనుభవం ఉండదు. మీద ఉంటుంది. ఉండదు. వారు ఉండదండి. సంబోధిస్తున్నది మిమ్మల్నే, కనేవాడిని, సతీష్ తో సహా చక్రాన్ని చూసేవాడిని. తానేం అర్థం చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి కదా అనుకుంటున్నాను. అర్థం చేసుకునేది నిజమే, ఓకే, థియరీగా అర్థమైంది అంతవరకు ఓకే, అది కూడా తేడాగా అర్థమైంది, బాగానే అనిపించింది. కానీ ఉండడం ఎక్కడ ఉంటున్నారు మీరు? సతీష్గా ఉంటున్నారా, లేకపోతే సతీష్కి అడగగా ఉన్న సాక్షిగా ఉంటున్నారా? సాక్షిగా ఉంటే తప్ప సమస్య కదా. కాసేపు మీ పేరు సతీష్ అనుకోండి, సతీష్గా ఉంటున్నారా, సతీష్కి అడగగా సాక్షిగా ఉంటున్నారా? అన్నదాన్ని బట్టి కదా అనుభవం ఉంటుంది. అనుభవం ఎడంగా ఉంటుంది. ఉంటే ఎడంగా ఉన్న అనుభవం ఉంటుంది, సతీష్కుంటే సతీష్ అనుభవం ఉంటుంది. సతీష్ అనుభవం ఏం చెప్తుంది? కాళహస్తి వెళ్ళాం, గురువు గారిని దర్శించాం, గురువు గారి దగ్గర ఇన్ని రోజులు ఉన్నాము, ఇంత గొప్పగా బోధ జరిగింది, నా భూతో నా భవిష్యత్తు అని చెప్తుంది. అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు. కానీ ఆ నిజం మీకు ఎలా ఉపయోగంలో వస్తుంది అనేది ప్రశ్న ఇక్కడ. రాదు, అదంతా భావన. భావన అంటే మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా ప్రతిబింబానికి అవుతుంది. వారే కదా చెప్పేశారు స్పష్టంగా, సతీష్ భావన ఆల్రెడీ చెప్పేశారు. మళ్ళా కొత్తగా మనం ఆలోచించకుండా. అప్పుడు సతీష్ భావనలో ఉన్నటువంటివన్నీ కూడా భావనలు అయిపోతున్నాయి కదా. భావన అంటే సత్యం కాదు కదా. కాదండి. సత్యం ఎందుకు అనుభవంగా ఉంటుంది? భావనలో ఉన్న తనకి భావనే కదా ఉంటుంది అనుభవం. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు కదా. సరే, చెప్పిన వారు ఇంకో మాట చెప్పారు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో చెప్పలేదు, ఏం చెప్పుకున్నా మన మాటకు వచ్చి చెప్పేసుకున్నాం కాబట్టి ఇది అసలు కాదు, చెరిపేయండి అని మరొక మాట చెప్పారు. అలా చెరిపేస్తున్నామా లేదా? కానీ చెరిపేశారు అనుకుంటాము. చెరిపేస్తే భావన సతీష్తో సహా భావన మొత్తం లెక్క క్లోజ్ అయిపోయినట్టు లెక్క అనమాట. మాటకు వచ్చింది చెరిపేయమన్నారు, మనసుకు వచ్చినా చెరిపేయండి. చెరిపేయడం అంటే చెరిపేయడమే, ఇక్కడ ఇంకో దానికి అవకాశం లేదు. చెరిపేయడం అంటే చెరిపోవడం, ఇంక మర్చిపోవడం, ఇంక కంప్లీట్ కాదు, అసలు ఆ సంఘటన జరగలేదన్నట్టు ఉండాలి. చెరిపేయడం అంటే, చెరిపేయడం అనే దాంట్లో నిజంగా మనం చెరపడం చేతనంటే, చెరపడం అనేది వీలు పడితే అని అర్థం. సతీష్ అనేవారు కూడా చెరపడతారు, అదొక రహస్యం ఉంది అందులో. మీరు ఎవరినైతే గురువని, దేవుడని, ఆత్మని, ఈశ్వరుడని ఆశ్రయించి వారి దగ్గరికి వెళ్ళి మాటలు వింటున్నారో ఆ మాటల్ని చెరిపేంటే తాత్పర్యం లేదు.
అంటే అక్కడ ఎవరికి చెప్పబడింది అంటే ఆ భావనకి ఆ భావన పోయింది అన్నట్టు అక్కడ. ఆ భావనగా ఉన్న తాను పోతుంది, విషయపోతుంది, అవును. భావన అవును. భావనగా మిగిలిపోతుంది. భావన ఒకటే ఉంటుంది. సత్యంగా అనుభవంగా ఉంటుంది. ఆ, సత్యమే శేషిస్తుంది అని అర్థం. భావనకు అవును. అవకాశం ఉంది. అలా చెరపకపోతే భావన సత్యమేమో ఇండైరెక్ట్ గా ఉంటుంది, భావన సత్యమే కూర్చుంటుంది. ఎందుకంటే మీరు చెరపలేదు కదా. ఉమ్. కాబట్టి భావన సత్యమైనప్పుడు ఆ సత్యము భావన అవుతుంది కానీ సత్యం ఎందుకు అవుతుంది? భావన సత్యం అనుకున్నప్పుడు ఆ సత్యము భావన అవుతుంది కానీ సత్యం ఎందుకు అవుతుంది? గురువు గారు చెప్పినట్టు చెరపడం జరిగింది అనుకోండి, భావన కూడా చెరపబడుతుంది. భావన చెప్పారు కదా, అది కూడా చెరపబడుతుంది. చెరపబడినప్పుడు సత్యమే శేషిస్తుంది. ఆ సత్యానికి సతీష్తో సహా సకలము భావనే, ఒక సతీషే కాదు. సతీష్ సత్యం అయితే సతీష్తో సహా సకలము సత్యమే. సతీష్ భావన అయితే సతీష్తో సహా సకలము భావనే కదా. భావనే. ఇది మీరు భావన సత్యమైనది మీరు కదా తెలుసుకోవాలి. గురువుగారు తేల్చాలా? గురువుగారు చెప్పేశారు కదా, అయిపోయింది. వారి దగ్గరికి వెళ్ళారు, వారిని ఏదో అడిగారు, వారు చెప్పేశారు, అయిపోయింది. వారి క్లాస్ లేదు, ఇప్పుడు అడిగితే నాకు గుర్తు లేదని కూడా చెప్తారు.